మార్పు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం వంటి వివాదాలతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో అయోమయం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కుతాయో లేదో అని నేతలకు టెన్షన్ పట్టుకుంది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే జిల్లాలో వైసీపీ కంచుకోట కూలిపోయే ప్రమాదం ఉందన్న అంచనాలున్నాయి. సింహపురిలో కొందరు సిట్టింగులకు స్థాన చలనం తప్పదా? పార్టీ నాయకత్వం మరికొందరిని పక్కన పెట్టనుందా? ఈ నెల 29న ఏం జరగనుంది? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 10 సీట్లను గెలుచుకున్న వైసీపీ పార్టీకి కంచుకోటగా మారింది. కానీ ఒకేసారి 3 ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ తర్వాత టికెట్ల వ్యవహారాలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అధిష్టానం నిర్ణయాలు వంటి అంశాలు అయోమయం సృష్టిస్తున్నాయి. టికెట్లు దక్కుతాయా లేదా, పోటీ చేస్తే గెలుస్తామో లేదో అని పలువురు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు అంతర్మథనం పడుతున్నారు. దీంతో కంచుకోటకు బీటలు వారడం కాదు, ఏకంగా కూలిపోయే ప్రమాదం ఉందని సొంత పార్టీ క్యాడర్లోనే చర్చ జరుగుతోంది. వైసీపీ అధినాయకత్వాన్ని ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో కొందరు సిట్టింగ్లని మార్చడం, మరికొందరిని పక్కన పెట్టడం మొదలెట్టింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న నెల్లూరు జిల్లా సిట్టింగ్ల భవిష్యత్తు తేలనుంది. దీంతో ఎవరిని ఉంచుతుందో, ఎవరికి స్థాన చలనం కలుగుతుందో, ఎవరిని పక్కన పెడుతుందో అనే చర్చ జోరుగా సాగుతోంది. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 ఏళ్ల క్రితమే తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తెగేసి చెప్పేశారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పార్టీ నాయకత్వం ఆయనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. కానీ మార్పులు చేర్పుల్లో భాగంగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని కావలి నుంచి పోటీకి దించే అవకాశాలు లేకపోలేదని పార్టీలో చర్చ సాగుతోంది. కానీ ఈ ఎంపీ మాత్రం తాను నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేసి గెలవబోతున్నాను అని చెప్పుకుంటున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు ఈసారి స్థాన చలనం తప్పదన్న చర్చ సాగుతోంది. ఆయన సీటుపై రకరకాల ఊహాగానాలున్నాయి. వెంకటగిరి నుంచి అని కొందరు, కావలి నుంచి అని మరికొందరు, కాదు ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి అని ఇంకొందరు చెబుతున్నారు. అబ్బే అదేం లేదు, నెల్లూరు లోక్సభ స్థానం నుంచి బరిలో దింపే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అవేవీ కావు, ఏలూరు పార్లమెంట్ సీటుకు పంపుతారు అనే టాక్ సొంత పార్టీలోనే ఉంది. దీంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. అసలు అనిల్ కుమార్ కి అవకాశం ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనిల్ కుమార్ ఓ 10 రోజులు తెగ హడావిడి చేస్తారు, ఆ తర్వాత మరో 10 రోజులు పత్తా లేకుండా పోతారు అన్న విమర్శలున్నాయి. పార్టీ పెద్దలకి ఫోన్లు చేసి ఆరాలు తీసినా వారు సరైన సమాధానం చెప్పడం లేదట. మరోవైపు కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలున్నాయి. రౌడీ మోకలకు సహాయం, నేరాల పెరుగుదలకు కారణమవుతోందనే అభియోగాలు లేకపోలేదు. ఇక కావలి ఎమ్మెల్యేకి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశమే లేదని ఆయన అనుచరుల్లో చర్చ సాగుతోంది. నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేయిస్తారు అనే ప్రచారం ఉంది. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. అక్కడేకంగా 6-7 వర్గాలున్నాయి. రాజగోపాల్ రెడ్డికి సీటిస్తే తాము ఎన్నికల్లో పనిచేసే ప్రసక్తి లేదని పార్టీ పెద్దలకే తెగేసి చెబుతున్నారు. వెంకటగిరి సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అక్కడ కూడా వర్గపోరు భగ్గుమంటోంది. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఇటీవల పార్టీలో చేరారు. కానీ ఆ తర్వాత నుంచి పత్తాలేరు. నేదురుమల్లికి టికెట్ ఇవ్వరని కొందరు చెబుతుంటే ఆయనే పోటీ చేస్తారని మరికొందరు చెబుతున్నారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఆయనపై బహిరంగంగానే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో సంజీవయ్యని పక్కన పెట్టి తిరుపతి ఎంపీ గురుమూర్తికి సూళ్లూరుపేట అసెంబ్లీ సీట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. గూడూరులో అయితే చాలా కాలంగా ఎమ్మెల్యే వరప్రసాద్ తీరుపై పార్టీ పెద్దల్లోనే అసంతృప్తి ఉందని చెబుతున్నారు. అక్కడే పనిచేసే ఓ అధికారి పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. పలువురు నేతలు ఆ అధికారికి మద్దతిస్తున్నారు. సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో భారీగానే మార్పులు చేర్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో సీఎం జగన్ నిర్ణయాలపై సొంత పార్టీ క్యాడర్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు మార్పులు చేర్పులు చేస్తే కొండనాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్న చందంగా అవుతుందేమోనని వ్యాఖ్యానిస్తున్నారు. ఓవైపు అంగన్వాడీలు, ఎస్ఎస్ఏ, మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు వరుసగా సమ్మెకి దిగుతోంటే ఆడుదాం ఆంధ్ర ఏంటని విమర్శిస్తున్నారు. పార్టీ పెద్దలు ప్రభుత్వ నిర్ణయాలు మరీ విడ్డూరంగా ఉన్నాయంటున్నారు. ఇలాగైతే వైసీపీని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెబుతున్నారు. ఇక ఎలాగూ అధికారంలోకి రాలేమని అధిష్టానం డిసైడ్ అయిందా ఏంటి? గెలిస్తే పాలన చేస్తాం, లేకుంటే లేదు అనే ధోరణి పార్టీ నాయకత్వంలో కనిపిస్తోందని అంటున్నారు. జగన్ పాదయాత్ర సమయం నుంచి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన హార్డ్ కోర్ క్యాడర్ అయితే తమ సంగతేంటి అని ప్రశ్నిస్తోంది. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ నిండా ముంచేశారు అనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. ప్రజలైతే బహిరంగంగా తమ బాధని చెప్పుకోగలరు, కానీ మా బాధలెవరికి చెప్పుకోవాలి అంటూ మదన పడుతున్నారు. ఒకవేళ బయటికి చెప్పుకున్నా నవ్వుల పాలవుతామనే బాధ వారిలో కనిపిస్తోంది. ఇలా మింగలేక కక్కలేక లోపల మదన పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు ఎలా ఉంటాయో, అసంతృప్తి సెగలని ఏ విధంగా చల్లార్చుతారో చూడాలి మరి.